మన నాని అందరు చింపేశారన్న. మొత్తం ఒక హోల్ డిపార్ట్మెంట్ మొత్తం కలిసి సినిమా చేస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉందన్న. సూపర్ యాక్షన్ సీక్వెన్స్ చెప్పక్కర్లా, గొంతులు పోయినాయి అన్నీ బాగుంటాయి. తగ్గట్టుగా బీజిఎంలు కొట్టాడు, దాని తగ్గట్టుగా కెమిస్ట్రీ ఎంత బాగా వర్కౌట్ అయింది. నాని, ప్రియాంక మోహన్ అందరూ బాగుందన్న. ప్రియాంక గారు యాక్టింగ్ బాగుంది. న్యాచురల్ స్టార్ గురించి చెప్పక్కర్లేదు, చాలా బాగా చేశాడు. ఎస్జే సూర్య అయితే చింపేశాడన్న. డైలాగులు ఉంటాయి, కారణాలు ఎందుకు కొడుతున్నాడు కూడా కారణాలు ప్రతిదానికి ఉంటుంది. అందరూ థియేటర్లకు వచ్చి చూడాల్సిన సినిమా అన్నది. థ్యాంక్స్. పార్ట్ ఏం లేదు, చాలా బాగుంది. అందరూ స్టోరీ అర్థం కావాలి, మనకి స్టోరీ అర్థం కావాల్సి లాగా ఉండాలి. సినిమా మాత్రం చాలా బాగుంది అన్న, నిజం చెప్తున్నా. ఫేస్ అవి చాలా అసలు చెప్పలే మాటలకి ఇవన్నీ. సినిమా మాత్రం వేరే అద్దరిపోయింది. పక్క అందరు చూడాలి సినిమా, అంతే చాలా ఎక్కడ. బీజం సూపర్ ఉంది. నాని యాక్టింగ్ అయితే క్రేజీ. ఫస్ట్ హాఫ్ ఒక హైలో ఉంటుంది కానీ సెకండ్ హాఫ్ కొంచెం డౌన్ అయింది, కానీ ఓవరాల్ సినిమా సూపర్ హిట్. ఎస్జే సూర్య తోప్ ఎస్జే సూర్య యాక్టింగ్ మెంటల్. ఎస్జే సూర్య డామినేటెడ్. నాని కిరాకుండే ఆయన క్యారెక్టర్. బీజం కూడా తోప్. సినిమా బ్లాక్ బస్టర్. ఎస్జే సూర్య గారికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా ఉంటుంది. హీరో కంటే విలన్ క్యారెక్టరే బాగా హైలైట్ అయింది సినిమాలో. థ్యాంక్ యూ. నాని టియర్ 1కి ఎంటర్ అయిపోయినట్టు ఈ సినిమాతో, అదైతే పక్క. లాగ్ ఏం లేదు. క్లైమాక్స్లో కొంచెం రొటీన్ అనిపిస్తుంది, క్లైమాక్స్ అంతే తప్ప. ఎస్జే సూర్య సెకండ్ హాఫ్ ఇన్నిసార్లు చెప్తున్నాడు. ఎస్జే సూర్య, నాని కూడా ఇదే అన్నాడు, సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎస్జే సూర్య గురించి మాట్లాడతారని చెప్పేసి ఎస్జే సూర్య గురించి మాట్లాడతాం అంతే. సూపర్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అరాచకం నిజంగా. అంటే సినిమాలో నాని ఒకరే కాదు హీరో, ఎస్జే సూర్య కూడా అంటే విలన్ కాదు, చాలా ఎస్జే సూర్య కూడా చావుకొట్టాడు. మానాడు, స్పైడర్ తర్వాత అరేంజ్ చేశాడు. ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్స్, బీజిఎంతో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దసరా కంటే నాకు ఇదే బాగా నచ్చింది నా పర్సనల్. దసరా మొత్తం పోతారు నిజంగానే. ఆ కాన్సెప్ట్ మాత్రం చాలా బాగుంది. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ అయితే మెంటల్ మాసు, సెకండ్ హాఫ్ కొంచెం లెంతీ అనిపించింది, కానీ క్లైమాక్స్ కానీ మొత్తం చాలా బాగుంది. ఇష్ట బ్లాక్ బాస్టర్ సరిపోయింది. ఇంకా నాకు ఎక్కువే అనిపించింది. అంటే యాక్చువల్లీ నాకు బీజిఎం బాగా నచ్చింది. సో బీజిఎం వరకు నాని చాలా బాగా చేశారు బ్రో. అంటే మనం యాక్చువల్లీ నాకు ఎస్జే సూర్య వరకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే కొన్ని మీరు ట్రైలర్లో చూసుంటారు కదా, ఆదివారం కొట్టరా శనివారం కొట్టరా, అది మాత్రం చాలా బాగా అనిపించింది. లాగే ఉండదు బ్రో, స్టోరీ ప్రకారం వెళ్తారు కదా. బట్ నా వరకు ఏంటంటే డైరెక్షన్ చాలా బాగుంది. యాక్చువల్లీ ఈ డైరెక్టర్ అంటే సుందరానికైనా మూవీ తీశాడు, బట్ దాంతో పోలీసు ఇది కంప్లీట్ మాస్. నాకైతే చాలా బాగా నచ్చింది. స్టోరీస్ ఏముంటాయి బ్రో, హీరో వీళ్ళనే ఉంటాడు. ప్రతి సినిమా అంతే కదా, హీరో గెలుస్తాడు. బట్ ఏంటంటే తీసే విధానం నాకేంటంటే, మీరు ధృవ మూవీ చూసారు కదా, సో ధృవ టైప్లో ఉంటుంది, ఒక టామ్ అండ్ జెర్రీ గేమ్ లాగా. సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది. నాకైతే ల్యాగ్ ఎక్కడ అనిపించలేదు. బట్ ఏంటంటే ఎవ్రీ సినిమాకి ఫ్లాస్ ఉంటాయి బ్రో. ఎందుకంటే మనం ఒక ఇంట్రడక్షన్ నుంచి ఒక ఏది ఫస్ట్ హాఫ్ అయినా ఇంటర్వెల్ అవన్నీ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. బట్ సినిమా స్టోరీ పరంగా చాలా బాగుంటుంది. ఎలివేషన్స్ ఏమి ఉండవు బ్రో, బట్ యాక్టింగ్ పరంగా ఎస్జే సూర్య అనేది టాప్ నాచ్లో ఉంటాడు నాకు తెలిసి. అలాగే ఉండదు బ్రో. ఇప్పుడు చాలా మూవీస్ ఉంటాయి. ఇప్పుడు ధృవ మూవీకి వెళ్ళి రామ్ చరణ్, అరవింద్ సోమ్ అంటే ఏం చెప్తాం, ఇది అంతే. కానీ చాలా బాగా తీశాడు బ్రో, కంపల్సరీ చూడొచ్చు. మన తెలుగు సినిమా బతకడానికి నాని ఒక్కడు సరిపోతాడు. దసరా హిట్ ఇచ్చాడు, హాయనానా హిట్ ఇచ్చాడు, ఇప్పుడు మళ్ళీ సరిపోతే శనివారం హిట్ ఇచ్చాడు. ఎవ్రీ వీక్ సినిమాలు ఫ్లాప్ అవుతూ రిలీజ్లు హిట్ చేస్తూ చాలా బాధపడ్డా. రిలీజ్లు మాత్రమే అని ఇప్పుడు తెలుగు సినిమాకి పెద్ద హిట్ వచ్చిందన్న. చాలా రోజులకి మంచి యాక్షన్, ఇమోషను, ఫ్యామిలీ ఇమోషను అన్నీ ఉన్నాయి. నాని న్యాచురల్గా అదరగొట్టాడు. ఎస్జే సూర్య పిచ్చెక్కిచ్చాడు. ఇంకా ఎస్జే సూర్య వేరు. వివేకాత్రే అయితే చాలా బాగా తీశాడు అన్న. ఎంత మంచి రైటింగ్ అన్న. చాలా రోజులకి వివేకాత్రే మ్యూజిక్ పూనకం. మనకి కొత్త మంది డైరెక్టర్ వచ్చాడు, జేక్స్ బిజాయ్ అదరగొట్టిండు మ్యూజిక్. శ్రీరాములు సౌండ్ కూడా అదిరిపోయింది, చాలా బాగుంది సినిమా. హెడ్ఏక్ రాలేదు అన్నా. స్టోరీ హైలైట్స్ అంటే ఆ స్టోరీయే హైలైట్ అన్న. నేను సరిపోతే శనివారం అంటే అసలు ఏంటి, శనివారం మాత్రమే కొడతాడు, చాలా లాజిక్లు అవి అనుకున్నా, కానీ చాలా బాగుంది, చాలా మంచిది కదన్న. సెకండ్ హాఫే బాగుందన్న. సెకండ్ హాఫ్ అదిరిపోయింది. సెకండ్ హాఫ్ ఆ దాగుడు మూతలు అని చెప్పి ఒక ఎపిసోడ్ ఉంటుందన్న, అదిరిపోయింది. ప్రియాంక మోహన్ చాలా బాగా చేసిందన్న, చాలా బాగా సెట్ అయింది ఆ నానికి. పాపం వాళ్ళకి గ్యాంగ్ లీడర్ పెద్ద హిట్ అవ్వలేదు, కానీ ఇది చాలా మంచి హిట్. వాళ్ళిద్దరు చాలా మంచి కాంబినేషన్, అదిరిపోయింది సినిమా. నేను చాలా హ్యాపీ అన్న. నాని హీరో అన్న, ఎస్జే సూర్య విలన్, అదేం డౌట్ అది. మనం అట్లా అంటామా అన్న. నాని ఓ కన్ను, ఎస్జే సూర్య ఓ కన్ను, అదరగొట్టారు. చాలా బాగా చేశారు అన్న. చాలా సరిపోయింది అన్న, చాలా హ్యాపీగా ఉంది. నేను అందుకే వచ్చి ఇన్సేపు మాడుతున్నా అన్న. చాలా సరిపోయింది.
ఫుల్ మీల్స్ ఇచ్చారు, చాలా హ్యాపీగా ఉంది నాకు. విజయ్ మొత్తమే అంతా నాని యాక్టింగ్ తెలిసిందే కదా, న్యాచురల్ డైలాగ్ కూడా ఉంది, సూర్యతో అనిపిస్తాడు న్యాచురల్ అని. మొత్తం జేఎక్స్ విజయ్ అయితే మొత్తం కవర్ చేశాడు. ఎక్కడ నుండి మీకు ఎక్కడ ఫస్ట్ హాఫ్ అదిరిపోతే సెకండ్ హాఫ్కి ఫస్ట్ హాఫ్ని కాంప్లిమెంట్ చేసుకుంటూ బ్యాలెన్స్ అవుతుంది అన్న. సూపర్ సినిమా. మళ్ళీ వస్తా, మళ్ళీ శనివారం షో చేస్తా. యాక్టింగ్ తెలిసిందే కదన్న, నాని కూడా ఇమిటేట్ చేస్తుండే సినిమా లాంటి అర్థం చేసుకోండి. ఎస్జే సూర్య ఫైనెస్ట్ యాక్టర్, నాని ఎక్కడ తక్కువ కాకుండా నాని కూడా అదరగొట్టిందన్న. ల్యాగ్ కాదన్న, దాన్ని కాంప్లిమెంట్ చేయాలి, స్టోరీని తీసుకెళ్ళాలి, ఎక్కడ నుండి హీరోని ఆపాలి కాపాడాలి. అది అన్న గట్టిగా పడ్డా అన్న. వివేక్ ఆత్రేయకి దండం పెట్టుడే లేదన్న, అంతా బతుకుతారు, అందరు బాగానే ఉంటారు. వివేక్ ఆత్రేయ ప్రూవ్ చేసుకుంటా ఇంటిదో. బీజిఎం దమ్మలనే ఉంది కదా, ఏది వకీల్ సాబ్కి సేమ్ రిపీట్ బీజిఎంతో నడిచింది బాగా. అదే అంతగా ఏం లేదు, యావరేజ్ సినిమా ఏమంతా అంత హ్యాపీ ఏం లేదు. యాక్టింగ్లు బాగున్నాయి. ఎస్జే సూర్య సేవియర్ అంతే, ఎస్జే సూర్య మెయిన్ కైండ్ ఆఫ్ యావరేజ్. అంతగా ఏం లేదు భయ్, సినిమా అంతగా ఏం లేదు. అంటే ప్రెడిక్టబుల్ స్టోరీనే, స్లోగా ఉంటుంది, చాలా లెంత్ యాజ్ యూజువల్. అంటే సుందరానికే ఆల్రెడీ చెప్పారు లెంత్ ఎక్కువ ఉందని, సేమ్ మిస్టేక్ రిపీటెడ్ అనుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సేవియర్ అండ్ ఎస్జే సూర్య ఇస్ గుడ్ యావరేజ్ అంతే. వన్ టైం మోస్ట్లీ అంతగా ఆడకపోవచ్చు, మేము చెప్పలేం. వివేక్ ఆత్రేయ డైరెక్టర్ చాలా బాగా తీశాడు సినిమా. నెక్స్ట్ హైలైట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్న, సూపర్. అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్తో సినిమా పీక్స్కి వెళ్ళింది. నాని యాక్షన్ సూపరు. సినిమా నాని కోసం సూర్య కోసం పోవచ్చు అన్న, సూపర్ అల్టిమేట్ ఉంది ఫిలిం, బాగుంది, ఎక్సలెంట్ అన్న. సినిమా చాలా బాగా వచ్చింది. రైట్. బీజిఎం హైలైట్, బీజిఎం చెప్పేది ఏం లేదు, సూపర్ ఇచ్చాడు. రైట్. సినిమా బాగుంది, డైరెక్షన్ సూపర్, ఎక్సలెంట్, సూపర్, థ్యాంక్ యూ. అదిరిపోయింది, ఇంటర్వెల్ బ్యాంక్ అదిరిపోయింది, క్లైమాక్స్ బాగుంది, నాని కొన్ని కామెడీ సీన్స్ కానీ అన్నీ అదిరిపోయింది. సినిమా అయితే అదిరిపోయింది. అన్నిటికన్నా హైలైట్ ఎస్జే సూర్య తోపు. ఎక్సలెంట్గా ఉందండి, బాగా కొత్తగా ఉంది, నాని గారిని బాగా కొత్తగా చూపించారు. అలాగే ఎస్జే సూర్య గారి యాక్షన్ అయితే అసలు వండర్ఫుల్, ఎప్పుడులాగా లేదు. నాని ఎప్పుడు కొత్త స్టోరీస్ ఎంచుకుంటూ ఉంటారు. సో ఈ సినిమా కూడా అలాగే ఉంది. వెనక మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి. ఫైట్స్ మాత్రం చాలా హైలైట్ అండి మూవీలో, ఎక్కడా బోరింగ్ లేదు. సినిమా అయితే సూపర్ హిట్.